లీజో జోస్ పెలిషెరి సినిమాలు అందరి కోసం తీసే సినిమాలు అయితే కావు. మలై కొట్టే వాలిబన్ చాలా గ్రాండ్ మూవీ, ప్రాబబ్లీ లీజో జోస్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. 130 రోజులు తీసిండ్రంట. గ్రేట్ ప్రొడక్షన్ డిజైన్, స్టన్నింగ్ విజువల్స్, ఫెంటాస్టికలీ ఇన్వెంటివ్, ఇవన్నీ ఉన్నాయి. కానీ కథనే లేదు మూవీలో. సో ఎటు పోతుందో మనకి తెలియదు, తీసిన వాళ్ళకి తెలియదు. సినిమాని రాయకుండా సెట్ లోకి పోనికి కారణమే లేదు. ఒకవేళ వెళ్తుండ్రు అంటే అది ప్యూర్లీ లేజినెస్. దేర్ ఐ సెడ్ ఇట్, ఆల్ దీస్ ఆటర్స్ ఆర్ ఫకింగ్ లేజీ. ఒక ఇన్నోవేటివ్ ఫిల్మ్ మేకర్ కి నేను మస్తు స్పేస్ ఇస్తా, అరే ట్రై చేస్తుండ్రా భయ్ అని. కానీ లీజో జోస్ ఈసారి నాలాంటోడి పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తాడు. బేసికలీ ఆయన ఏం చేయనికి ట్రై చేస్తుండని మనకు అర్థమైతది. ఇండియన్ హీరో బేస్డ్ మసాలా సినిమాల్ని సాటరైజ్ చేస్తూనే అమర్ చిత్ర కథ జోన్ లో ఒక కథ చెప్పాలని ఆయన ప్రయత్నం. కానీ కథ లేదు మన దగ్గర. అండ్ 130 రోజుల ఫుటేజ్ ఉన్నది. సో ఏమైతది, 2 గంటల 40 నిమిషాల టార్చర్ అవుతుంది. ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు డంబేమో, కానీ మాలై కొట్టే వాలిబని స్టూపిడ్. ఇట్స్ ఎ స్టూపిడ్ ఫిల్మ్.